అమ్మా, ఈ భారము నేనింకా మోయలేను. ఈ ముసలావిడ పాపం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతోంది. ఈవిడను కరుణించే సమయం ఆసన్నమైంది. అమ్మా, అమ్మా, నీకొక వరం ఇస్తాను. ఏమి కావాలో కోరుకో. స్వామి, నా కట్టెలు మళ్ళీ నా తలపై పెట్టండి. ఇది మనందరి పరిస్థితి. సో భగవంతుడు సాక్షాత్ లక్ష్మీపతి వైకుంఠనాథుడు మళ్ళీ ఎన్నడూ కట్టెలు మొయ్యకుండా చేయొచ్చు. వాళ్ళను చనిపోయేదాకా డబ్బు ఇవ్వచ్చు, నిన్న ఐశ్వర్యం ఇవ్వచ్చు, మంచి ఆరోగ్యం ఇవ్వచ్చు, వృద్ధాప్యం తొలగించి మంచి యవ్వనం ఇవ్వచ్చు భగవంతుడు. కానీ ముసలం ఏం కోరుకుంటుంది? ఆ కట్టెల మోపు నాకు తల మీద పెట్టాలి. మనం భగవంతునితో ఏం కోరుకోవాలనో అది తెలియదు. ఎందుకంటే మనకు భగవంతుడు ఏమి ఇవ్వగలుగుతాడో అది తెలియదు. మనకు భగవంతుడు అంటే ఎవరు, భగవంతుని శక్తి సామర్థ్యం ఏమిటి, మనకు అది దాని విషయం కొంచెం కూడా జ్ఞానం అనేది లేదు. తెలివిలేక ఇది తెలివి తక్కువ పని. కనుకనే భగవంతుని విషయం తెలుసుకోవాల్సింది, భగవంతుని యొక్క శక్తిల విషయం తెలుసుకోవాల్సింది. దాని తర్వాత మనం భగవంతుడితో ఏం కోరుకోవాలనో అది ఆటోమేటిక్ తెలిసిపోతుంది.